టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి స్వాగతం. సౌరశక్తి ఎలా ఉత్పన్నమవుతుంది? మిక్సీ ఎలా తిరుగుతుంది? విమానం గాలిలో ఎలా ఎగురుతుంది? కారు ముందుకు ఎలా దూసుకుపోతుంది? పిల్లలకే కాదండి, మనకు కూడా నిత్యం ఎన్నో బోలెడు సందేహాలు మెదడులో మెదులుతుంటాయి. వీటికి సమాధానాలు పాఠ్యపుస్తకాల్లో వెదికి చదివినా అర్థం కాకపోవచ్చు. అవి ప్రయోగాత్మకంగా తెలుసుకుంటేనే ఎప్పటికీ మనం మర్చిపోలేము. ప్రయోగాత్మకంగా తెలుసుకోవాలంటే ఎలా? ఇవే కాదు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండే ఫిజిక్స్ పాఠాల్ని అందుబాటులోకి తెచ్చారు. జీవితంలో సగమైన సైన్స్ గురించి చిన్నారులకు వచ్చే సందేహాలను డ్యూ సైన్స్తో దూరం చేస్తున్నారు. అపర్ణ విశ్వనాథ్ గారు ఈ వారం ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఆదర్శ మహిళ. ఆమె పుట్టింది పెరిగింది హైదరాబాద్లోనే. ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అంతేకాదండి, ఐఏఎం కోల్కతాలో MBA చదివారు. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు కార్పొరేట్ సంస్థల్లో పనిచేశారు. ఇంకా ఆసక్తికరమైన విషయాలు అపర్ణ విశ్వనాథ్ గారి మాటల్లోనే విందాం. నా పేరు అపర్ణ విశ్వనాథం. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినాను. ఇక్కడ సెయింట్ ఆంథనీస్ హై స్కూల్లో స్కూలింగ్కి వెళ్ళి తర్వాత చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ చేసి ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను. 1995లో ఐ పాస్డ్ అవుట్. ఆ తర్వాత ఐఎం క్యాల్కటాలో MBA చేశాను. దెన్ ఐ కార్పొరేట్ కెరియర్ స్టార్ట్ చేశాను. ఇక్రా అనే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలో 10 సంవత్సరాలు పనిచేసి దెన్ ఐ మూవ్ టు ద సోషల్ సెక్టర్. అప్పుడు మైక్రో ఫైనాన్స్ కన్సల్టింగ్ ఆర్గనైజేషన్స్లో 2 సంవత్సరాలు పనిచేసి with a few associates we started an NGO in Hyderabad, Film Nagar slums-లో పనిచేసాము. ఆ తర్వాత 2016లో బుక్ మార్క్ ప్రాజెక్ట్స్ ట్రస్ట్ అని చెప్పి ఈ స్వచ్ఛంద సంస్థ స్టార్ట్ చేశాము. ఫ్యామిలీ పేరెంట్స్ అందరూ హైదరాబాద్లోనే ఉంటారు. ఐఎమ్ అ సింగిల్ పేరెంట్. నేను, మా అమ్మాయి 11 years old, భారత్. విద్యార్థులకు ఫిజిక్స్ సంబంధించినవి, మ్యాథ్స్కి సంబంధించినవి, గేర్స్, లివర్స్, సౌండ్స్, ఎగ్జిబిట్స్ వారి దగ్గర ఉన్నాయి. పిల్లలకే కాదండి, పెద్దలకి కూడా వాటి గురించి వివరిస్తారు. అంతేకాదండి, వాటిని చూడటానికి ఎంత రుసుము ఉంటుంది, ఎలాంటి పిల్లలకు రుసుము ఉండదో, ఇంకా ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో అపర్ణ గారి మాటల్లోనే విందాం. మనము సైన్స్ అనేది చాలా వరకు క్లాస్ రూమ్లో బ్లాక్ బోర్డ్లోంచి నేర్చుకుంటూ ఉంటాము. మేము చిన్నగా ఉన్నప్పుడు స్కూళ్ళల్లో అట్లాగే నేర్చుకున్నాము. ఇప్పుడు పిల్లలు కూడా అట్లాగే నేర్చుకుంటున్నారు. సో వెన్ అ గ్రూప్ ఆఫ్ అస్ ఫ్రెండ్స్ కేమ్ టుగెదర్, మేము అనుకున్నాము అప్పుడు మనం నేర్చుకుంటే ఇట్ డజంట్ సర్వ్ మచ్ పర్పస్. చిల్డ్రన్ షుడ్ అండర్స్టాండ్ సైన్స్, షుడ్ ఎక్స్పీరియన్స్ సైన్స్ బెటర్ అని ఆలోచించి వి థాట్ ఆఫ్ వేరియస్ వేస్ ఏం చేయగలము అని చెప్పి ఆలోచించి అప్పుడు అనుకున్నాము పబ్లిక్ స్పేస్లో ఒక సైన్స్ పార్క్ పెడితే అప్పుడు దే విల్ బి ఏబుల్ టు ప్లే విత్ సైన్స్. దెన్ దీస్ ఫియర్ అబౌట్ సైన్స్ అనేది తగ్గిపోతుంది, బాగా అర్థం చేసుకుంటారు. ఆ అర్థం చేసుకున్న ప్రిన్సిపల్స్ కూడా చాలా కాలం రీటైన్ చేస్తారు అని చెప్పి ఆ ఆలోచనతో సైన్స్ సెంటర్స్ గురించి చాలా రీసెర్చ్ చేశాము. ఇంటర్నేషనల్లీ చాలా రీసెర్చ్ స్టడీస్ ఉన్నాయి. ఏమంటే ఇటువంటి అవుట్ ఆఫ్ స్కూల్ సైన్స్ ఎక్స్పీరియన్షియల్
లెర్నింగ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ టు చిల్డ్రన్ అని చెప్పి అట్లాగా రీసెర్చ్ చేసి దెన్ వీ థాట్ విడ్ లైక్ టు స్టార్ట్ డూ సైన్స్ అనే ఇటువంటి సెంటర్ స్టార్ట్ చేద్దాము అని ఫిజిక్స్ అనే సబ్జెక్ట్తో ఈ పైలట్ మొదలుపెట్టాము. 2017 ఆగస్ట్లో డూ సైన్స్ మేము సంజీవయ్య పార్క్లో స్టార్ట్ చేశాము. ఆ తర్వాత అది ఒక 5,000 స్క్వేర్ ఫుట్ ఏరియాలో స్టార్ట్ చేసి ఇప్పుడు ఆగస్ట్ 2018లో దాన్ని ఎక్స్పాండ్ చేసి ఇక్కడ నెక్లెస్ రోడ్ మీద 10,000 స్క్వేర్ ఫీట్ ఏరియాకి తీసుకొచ్చాము. ఇప్పుడు మా దగ్గర 40 ఎగ్జిబిట్స్ ఉన్నాయి ఈ సైన్స్ సెంటర్లో. ఇందులో చాలా వరకు ఫిజిక్స్కి సంబంధించిన మోడల్స్ ఉంటాయి, దాంతోపాటు కొన్ని మ్యాథ్స్కి సంబంధించినవి అయినాక జనరల్ యాప్టిట్యూడ్కి సంబంధించిన కొన్ని గేమ్స్ ఉన్నాయి. ఫిజిక్స్లో మేము క్లాస్ 5 సిలబస్ నుంచి క్లాస్ 10 సిలబస్ వరకు చాలా వరకు కవర్ చేయడానికి ట్రై చేశాము. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ మషీన్స్లో మనకి గేర్స్, పులీస్, లివర్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మోడల్స్ ఉన్నాయి. దాంతోపాటు న్యూటన్స్ లాస్ కోసము న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని మోడల్స్ ఉన్నాయి. సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, యాంగ్యులర్ మొమెంటమ్, సౌండ్కి సంబంధించిన కొన్ని ఎగ్జిబిట్స్ ఉన్నాయి, లైట్కి సంబంధించిన ఎగ్జిబిట్స్. ఇలాగా చాలా వరకు మిడిల్ స్కూల్, హై స్కూల్ సిలబస్ కవర్ చేస్తాము. ఇక్కడ ప్రతి ఒక్క మోడల్ ఈజ్ ఫ్రీ ఫర్ ఆల్ టు ప్లే విత్. అంటే ఏ విధమైన రెస్ట్రిక్షన్స్ లేకుండా పిల్లలు, పెద్దలు వచ్చిన వాళ్ళందరూ దే కెన్ ప్లే విత్ ఆల్ ది ఎగ్జిబిట్స్. ఆడుకుంటా దే కెన్ అబ్జర్వ్ ద ఫిజిక్స్ ఫెనామినన్ అన్నట్టు. అప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకి ఆ కాన్సెప్ట్స్ బాగా అర్థమవుతాయి. టెక్స్ట్ బుక్లోంచి చదివితే అర్థం కాని విషయాలు ఇక్కడ ఆడుకుంటా దే విల్ బీ ఏబుల్ టు లెర్న్ బెటర్. సో ఏ ఎగ్జిబిట్ కూడా మేము ఇది వాడొద్దు, ఇది ముట్టొద్దు అని చెప్పము. ఎవ్రీబడి కెన్ ప్లే ఫ్రీలీ విత్ ఆల్ ది ఎగ్జిబిట్స్. ఈ సెంటర్ వచ్చేసి నెక్లెస్ రోడ్ పైన లొకేట్ అయ్యి ఉంది. మేము మండేస్ ఆఫ్ తీసుకుంటాము. ట్యూస్డే టు సండే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6:30 వరకు ఓపెన్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ 50 రూపీస్ పర్ పర్సన్. 5 years కన్నా తక్కువ ఉన్న పిల్లలకి ఫ్రీగా ఇస్తాము. ఆ తర్వాత గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లలు ఫ్రీగా రావచ్చు. ఎప్పుడైనా దే కెన్ కమ్ ఇన్ వితౌట్ ఎనీ కాస్ట్. గవర్నమెంట్ స్కూల్స్ నుంచి గ్రూప్స్గా తీసుకొచ్చినా కూడా మేము ఏ విధమైన టికెట్ తీసుకోకుండా వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నార్మల్గా మా దగ్గర స్కూల్స్ గ్రూప్స్ లాగా వస్తాయి, ఆ తర్వాత ఫ్యామిలీస్ కూడా అవుటింగ్ లాగా వస్తారు. ఆమె పబ్లిక్ పార్క్లో డ్యూ సైన్స్ మొదలు పెడతాను అంటే ఎవరూ ఒప్పుకోలేదు. వాళ్ళను ఒప్పించడానికి అపర్ణ గారికి చాలా సమయం పట్టింది. ఉద్యోగస్తులతో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అపర్ణ విశ్వనాథ్ గారు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారో ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. సో ఇనీషియల్గా ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఈ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ పార్క్లో సైన్స్ సెంటర్ పెడతాము అంటే వాళ్ళకి అంతగా అర్థం కాలేదు. వాళ్ళకి కన్విన్స్ చేయడానికి కూడా చాలా రోజులు పట్టింది. ఆ తర్వాత కన్విన్స్ అయ్యాక మళ్ళీ టెండరింగ్ ప్రాసెస్ అని చెప్పి రెంటల్ కాస్ట్ చాలా ఎక్కువ ఉండడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఇప్పుడు కూడా మేము తీసుకుంటున్న ఈ జాగాకి వి పే అ హ్యూజ్ రెంటల్ అమౌంట్ టు ది లోకల్ బాడీ. అది మాకు ఫినాన్షియల్ స్ట్రెయిన్ చాలానే ఉంటుంది. ఒక స్వచ్ఛంద సంస్థ నామినల్ ఫీజ్కి మేము పిల్లలకి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం కనుక మాకు వచ్చే రెవెన్యూస్తో మా కాస్ట్ కవర్ అవ్వట్లేదు. సో ట్రస్టీస్ అయినాక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్స్ ఇచ్చి వీఆర్ ఏబుల్ టు కంటిన్యూ దిస్ సెంటర్. సో ఫండింగ్ అనేది రిమైన్స్ అన్ ఇష్యూ. కానీ మెల్లిమెల్లిగా ఇప్పుడు 2 years అవుతుంది, అందరికీ దీని గురించి తెలుస్తుంది, ఫుట్ఫాల్ పెరుగుతుంది. దాంతోపాటు మాకు సపోర్టర్స్ నెట్వర్క్ కూడా బాగానే పెరిగింది. దాంతో వీఆర్ ఎంకరేజ్ టు కీప్ ఇట్ గోయింగ్. ఇంకొక విషయం, ఇనీషియలీ మా దగ్గర పనిచేయడానికి పిల్లలు కూడా వెనక ముందాడారు, ఏంటిది పార్క్లో చెప్పాలి అని చెప్పి. కానీ మెల్లిమెల్లిగా చూసి వాళ్ళు కన్విన్స్ అయ్యి ఇప్పుడు ముందునే వచ్చిన వాళ్ళే మళ్ళీ తిరిగి వచ్చి స్కూల్స్లోంచి, కాలేజ్లోంచి వాలంటీర్స్ లాగా కూడా
కూడా చాలామంది వస్తున్నారు. ఇప్పుడు కూడా పెద్ద ఛాలెంజ్ మాకేంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ పార్క్, సమ్మర్లో ఈ ఎండలో వచ్చి ఎలాగా ఆడుకుంటారు అనేది పెద్ద ప్రాబ్లం. కానీ దీనికి రూఫ్ వేయించాలి అంటే ఇట్ విల్ బీ అ హ్యూజ్ కాస్ట్. అది నార్మల్ ఇండివిజువల్స్ లాగా మేము పెట్టగలగడం చాలా పెద్ద ఇష్యూ. సో కార్పొరేట్ ఫండింగ్ కానీ గవర్నమెంట్ ఫండింగ్ సపోర్ట్ కానీ వస్తే దట్ విల్ బీ బెనిఫిషియల్ అండి. ఒక ప్రాజెక్ట్ చేపట్టాలి అంటే ప్రణాళిక వేసుకున్నంత సులువు కాదు. దాన్ని అమలు చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. మరి ఎవరు సహాయం చేశారో అపర్ణ గారి మాటల్లోనే విందాం. ఇనీషియల్గా మేము ఈ ఎగ్జిబిట్స్ అన్నీ కూడా బిర్లా సైన్స్ దగ్గర కొన్నాము. ఇవన్నీ మెటల్ ఇంటెన్సివ్, లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఆల్సో గోస్ ఇన్ టు ద ఫ్యాబ్రికేషన్. కనుక చాలా ఎక్స్పెన్సివ్గా ఉండే ఎగ్జిబిట్స్, ప్రతి ఒక్కటి ₹1,00,000 లాగా ఉంటుంది. ఆ తర్వాత ఈ రెంటల్ కాస్ట్ కూడా మాకు కంటిన్యూస్గా యాడ్ అవుతుంది, ప్లస్ ఎంప్లాయీ కాస్ట్. దీనంతా మేము కొంచెము ఈ టికెట్ రూపంలో కవర్ చేసుకున్నా కూడా ఇప్పటి వరకు మాకు అబౌట్ ₹50 lakh అనేది ఇట్ హ్యాస్ బిన్ అన్ అవుట్ఫ్లో ఫ్రమ్ అవర్ సైడ్. కొంచెం ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మనము టికెట్తో కవర్ చేసుకుంటే అప్పుడు ఆ ఫైనాన్షియల్ బర్డెన్ తక్కువ ఉంటుంది అని చెప్పి వీ పుట్ అ నామినల్ ఫీ ఆఫ్ ₹50. బుక్ మార్క్స్ ప్రాజెక్ట్ ట్రస్ట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక చిన్న విరామం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక్కడ దాదాపు ఫిజిక్స్కి సంబంధించిన 40 ఎగ్జిబిట్స్ ఉన్నాయి. విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడతాయో కొన్నింటిని గురించి అపర్ణ విశ్వనాథ్ గారు వివరిస్తున్నారు. వారి మాటల్లోనే విందాం. ఫోర్స్, ప్రెషర్ అనే కాన్సెప్ట్స్ చాలా బేసిక్ కాన్సెప్ట్స్ మనకు ఫిజిక్స్లో 5th క్లాస్ 6th క్లాస్లో నేర్పిస్తారు. కానీ అవి సరిగ్గా అర్థమైనాయో లేదో తెలీదు. డెఫినేషన్స్ మాత్రం బట్టి కొట్టేస్తుంటాము. సో వీ థాట్ వీల్ యూజ్ అ సింపుల్ మోడల్. ఈ చైర్ ఆఫ్ నెయిల్స్ తీసుకుని మేము ప్రెషర్ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇప్పుడు ఒక్క నెయిల్ ఉంటుంది అనుకోండి, దాని మీద 50 కిలోల బరువు ఉన్న వాళ్ళు ఎవరన్నా కూర్చుంటే ప్రెషర్ చాలా ఎక్కువైపోతుంది. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఏరియా అనేది చాలా తక్కువ ఉంటుంది, 1 square millimeter ఉంటుంది. 50 kilos by 1 square millimeter అయితే ప్రెషర్ చాలా ఎక్కువ అయిపోతుంది. అదే మనము 225 నెయిల్స్ ఉన్నాయి దీని మీద, అంటే 225 square millimeter is the area here. సో అదే ఫోర్స్ ఆఫ్ 50 kilos ఈ ఎక్కువ ఏరియా మీద డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. అందుకని ఒక నెయిల్ మీద కూర్చుంటే మనకి ఎంత బాధ అనిపిస్తుందో అది 200 నెయిల్స్ మీద కూర్చుంటే అనిపించదు, బికాస్ ది ఏరియా హ్యాస్ ఇంక్రీస్డ్. ఈ సింపుల్ ప్రిన్సిపల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ చైర్ ఆఫ్ నెయిల్స్ అనేది తయారు చేశాము. సో ఏ కష్టం లేకుండా హీఈస్ ఏబుల్ టు సిట్ కంఫర్టబుల్లీ ఆన్ ది చైర్. ఇది ఒక 40-year క్యాలెండర్, అంటే నెక్స్ట్ 40 years క్యాలెండర్స్ కూడా ఈ ఒక్క మోడల్లోకే మేము కంప్రెస్ చేశాము. ఇది గ్రెనిచ్ మ్యూజియంలో మాకు కనిపించింది. సో విత్ దేర్ పర్మిషన్ వీ హ్యావ్ మేడ్ అ లార్జర్ మోడల్ హియర్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2050లో మనకు August 15th ఏ రోజు అవుతుంది అని చూడాలంటే ఇప్పుడు August 2015 అది మండే అవుతుంది. సో ఈ విధంగా మనము ఈ నెక్స్ట్ 40 yearsలో ఏ డేట్ ఏ డేకి వస్తుంది అనేది ఇందులోంచి ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలం.
These are musical pipes. ఇది వచ్చేసి 3 pipes of different lengths made of stainless steel. ఇవి 3 pipes of different lengths made of copper. ఇందులో ప్రిన్సిపల్ ఏంటంటే the frequency of sound generated is inversely proportional to the length of the pipe అన్నట్టు. సో ఈ లెంత్ ఎక్కువ ఉంది కనుక ఈ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది, అది కొంచెం డీపర్గా ఉంటుంది. అదే ఇప్పుడు ఇది కొడితే దిస్ విల్ బీ హయ్యర్ ఫ్రీక్వెన్సీ. ఇది రేస్ ద రోలర్స్ అని చెప్పి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేసిన మోడల్ అండి. ఈ 2 వీల్స్ వచ్చేసి బోత్ ఆర్ ఆఫ్ ద సేమ్ వెయిట్, రెండిటి బరువు ఒకటే ఉంటుంది, కానీ ఇందులో మాస్ డిస్ట్రిబ్యూషన్ వేరేగా ఉంటుంది. ఇందులో మాస్ వచ్చి సెంటర్కి దగ్గరగా ఉంటుంది, ఇది మాస్ వచ్చి సెంటర్కి దూరంగా ఉంటుంది. సో దాట్ అఫెక్ట్స్ ద స్పీడ్. ఇప్పుడు ఈ రెండింటిని మనము రేస్ చేస్తే ద వీల్ విచ్ హ్యాస్ మాస్ క్లోజర్ టు ద సెంటర్, దాని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ లైక్ రెసిస్టెన్స్ అన్నట్టు, మూవ్మెంట్కి రెసిస్ట్ చేస్తుంది. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా దీనికి తక్కువ ఉంటుంది, అందుకని దీని వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. ఇందులో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉంటుంది, అందుకని దీని వెలాసిటీ తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా కూడా యాంగ్యులర్ మొమెంటమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. యాంగ్యులర్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ యాంగ్యులర్ వెలాసిటీ. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువ ఉన్నప్పుడు వెలాసిటీ ఎక్కువ అవుతుంది, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉన్నప్పుడు వెలాసిటీ తక్కువ అవుతుంది. ఇదే ప్రిన్సిపల్ మనము ఏ విధమైన వెహికల్ అయినా కానీ, సైకిల్ కానీ, రేసింగ్ కార్ కానీ వీల్స్ తయారు చేసేటప్పుడు దే మేక్ ష్యూర్ దట్ ద వెయిట్ ఎట్ ద సెంటర్ ఈజ్ మోర్ అన్నట్టు, స్పీడ్ పెరగడానికి కోసం. సో దిస్ ఈస్ ద బేసిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద సేమ్ ప్రిన్సిపల్. సోప్ బబుల్స్తో ఎయిర్ ప్రెషర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న ఎగ్జిబిట్. ఇందులో బ్లోవర్స్ షేప్స్ మేము వేరు రకంగా పెట్టాము. ఇది ట్రయాంగులర్, అది స్క్వేర్, అది స్పెరికల్ బ్లోవర్స్. ఇప్పుడు ఆ బ్లోవర్ షేప్ ఏ విధంగా ఉన్నా కూడా ఆ తర్వాత వచ్చే బబుల్ షేప్ మీరు చూస్తే అన్నీ స్పెరికల్ బబుల్సే ఉంటాయి, అంటే అన్నీ రౌండ్గానే వస్తాయి. అఖిలేష్ టేక్ ద ట్రయాంగిల్. యా, అదెందుకంటే ఇప్పుడు when the soap film is in the frame, there is an artificial shape which is assigned to it because of the frame. కానీ అది బయటకు వచ్చినప్పుడు బయట ఎయిర్ ప్రెషర్ అనేది ప్రతి సైడ్లో కూడా యూనిఫామ్గా ఉంటుంది, అందుకని మీకు అది ఇమీడియట్గా రౌండ్గా అయిపోతుంది. బయట మీరు నేచర్లో చూస్తే ఆల్ ద బోల్డర్స్ ఆన్ ది మౌంటైన్స్ అవన్నీ కూడా స్ఫెరికల్గానే ఉంటాయి. దిస్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్ అన్నట్టు. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ షేప్ చూస్తే మీకు ఇది ఒక డబుల్ ఎండెడ్ కోన్ అని అంటాం. ఈ కోన్ షేప్ ఇలాగ ఉంటుంది, ప్లస్ దిస్ ఫ్రేమ్ ఇస్ ఆల్సో గోయింగ్ డౌన్వర్డ్స్ లైక్ దాట్. ఇది డౌన్వర్డ్ ఇంక్లైన్ నుండి దగ్గరికి వస్తుంది అక్కడికి. సో మీరు ఇది ఆబ్జెక్ట్ని పుష్ చేస్తున్నప్పుడు చూస్తే ఇది యాక్చువల్లీ కిందికి వెళ్ళట్లేదు, ఇది పైకి వస్తుంది బికాస్ ఆఫ్ ద షేప్ ఆఫ్ ద ఫ్రేమ్ అండ్ ద షేప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో దీని సెంటర్ ఆఫ్ మాస్ అనేది యాక్చువల్లీ ఇక్కడికి వెళ్ళినప్పుడు పైకి ఉంటుంది, ఇక్కడికి వచ్చినప్పుడు కిందికి ఉంటుంది. సో దిస్ ఈస్ ద లోయెస్ట్ లెవెల్ ఫర్ ది ఆబ్జెక్ట్. ఇక్కడ వస్తే ద సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 27 inches. అదే అటు పుష్ చేసినప్పుడు అది పైకి వెళ్ళేసి సెంటర్ ఆఫ్ మాస్ విల్ బీ క్లోజ్ టు 31 inches. అయితే ద సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ అ హయ్యర్ లెవెల్ కనుక అది వెనక్కి వచ్చేసి ఇక్కడ ఆగుతుంది. పులీస్ కూడా మనము నేర్చుకునే సింపుల్ మషీన్స్లో ఒకటి. ఇందులో ఏంటంటే పులీస్ విల్ హెల్ప్ అస్ లిఫ్ట్ హెవీ లోడ్స్ విత్ లెస్ ఎఫర్ట్ ఓవర్ ఎక్స్టెండెడ్ పీరియడ్స్ అన్నట్టు. ఇప్పుడు ఇందులో చూడండి, ఇందులో 2 పులీస్ ఉన్నాయి, ఒకటి పైన ఒకటి కింద. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 6 పులీస్ ఉన్నాయి. ప్రతిదానికి వెయిట్ సేమ్ 10 kilos ఆఫ్ వెయిట్. ఇప్పుడు ఈ 2 పులీస్లో ఇతను లిఫ్ట్ చేస్తే బికాస్ ద లోడ్ పట్టుకోమా because the effort gets distributed over the 2 lengths of these pulleys, atanu 5 kilos lift చేసినంత ఎఫర్ట్ పడుతుంది. ఆ రోప్ లెంత్ మాత్రం రోప్ లెంత్ ఎంత లాగుతున్నాడో చూడండి, దిస్ ఇస్ ద లెంత్. సో ది ఎఫర్ట్ ఇంటూ డిస్టెన్స్, సేమ్ ప్రిన్సిపల్ అక్కడ ఉన్నది. అదే ఇప్పుడు 4 పులీస్ తీసుకుంటే సో అతన్ని ఈజీగా లిఫ్ట్ చేయగలుగుతున్నాడు, కానీ ఎక్కువ డిస్టెన్స్ పుల్ చేయాల్సి వచ్చింది. అదే ఇప్పుడు ఇక్కడ చూస్తే
ఇంకా ఈజీగా ఉంటుంది 6 పులీస్ వాడినందుకు, బట్ ద డిస్టెన్స్ ఇస్ మచ్ లాంగర్. సో ద ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఇస్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఇక్కడ ఫోర్స్ ఎక్కువ ఉంది, డిస్టెన్స్ తక్కువ ఉంది. ఎక్కువ పని మనము తక్కువ సేవ్ చేసాము, ఇక్కడ తక్కువ పని ఎక్కువ సేవ్ చేసాము. అదే బరువు మనకి ఇక్కడ ఈజీగా అనిపిస్తుంది, అక్కడ బరువుగా అనిపిస్తుంది. ఇదే ప్రిన్సిపల్తో మేము లిఫ్ట్ యువర్ సెల్ఫ్ అనే పులీ చైర్ మీద డెమాన్స్ట్రేట్ చేస్తున్నాము. అక్కడ 3 పులీస్ పైన ఉన్నాయి, ఆ పైన ఇంకా 3 పులీస్. సో 3 ఫిక్స్డ్ పులీస్, 3 మూవబుల్ పులీస్. ఇప్పుడు నార్మల్గా మన వెయిట్ని మనం లిఫ్ట్ చేసుకోవడం అనేది కష్టం అవుతుంది, కానీ ఇక్కడ ఆ పులీస్ వలన ది వెయిట్ దట్ ఈస్ ఎఫెక్టివ్లీ లిఫ్టింగ్ ఈజ్ ద వెయిట్ డివైడెడ్ బై 6. ఆ రోప్ లెంత్ పెరుగుతుంది, కానీ ఏదైతే ఎఫర్ట్ అవసరం పడుతుందో అది తక్కువ పడుతుంది. సో ఈ పులీతో వి డెమాన్స్ట్రేటెడ్ దట్. ఇది ఒక సింపుల్ మోడల్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి. ఇప్పుడు నార్మల్గా మనము ఏ ఆబ్జెక్ట్నైనా పైకి లేపితే అది కిందికి పడుతుంది ఎర్త్ ఒక గ్రావిటీ వలన. అదే మనము దాన్ని రొటేట్ చేయడం మొదలు పెడితే ఒక స్పీడ్ పెరిగినాక అది కిందికి పడడం ఆగిపోతుంది. దట్ ఈస్ బికాస్ ఇన్ అ రొటేటింగ్ ఫ్రేమ్వర్క్ మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని ఒక అవుట్వర్డ్ ఫోర్స్ ఉంటుంది. ఆ అవుట్వర్డ్ ఫోర్స్ ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ కన్నా ఎక్కువ ఉంది, అందుకోసమని బాల్స్ కింద పడకుండా అలాగే ఉన్నాయి. అదే స్పీడ్ కాస్త తగ్గినప్పుడు మళ్ళీ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ తగ్గిపోతుంది. అప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ ద నెట్ ఫోర్స్ ఆపరేటింగ్ ఆన్ ఇట్, అందుకని బాల్స్ మళ్ళీ కిందికి పడతాయి. ఇదే ప్రిన్సిపల్ మనము వాషింగ్ మెషిన్లో కానీ మిక్సీలో కానీ వాడతాము. ఇక్కడ ఒకసారి డెమాన్స్ట్రేట్ చేసినప్పుడు పిల్లలకి అది కాన్సెప్ట్ చాలా సింపుల్గా అర్థమైపోతుంది. ఇందులో వీ హ్యావ్ మెటల్ గాంగ్స్ ఆఫ్ డిఫరెంట్ మటీరియల్స్ అన్నట్టు, బ్రాస్, కాపర్, మైల్డ్ స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్ అండ్ అల్యూమినియం. ద సౌండ్ జనరేటెడ్ ఆన్ హిట్టింగ్ ఎనీ ఆబ్జెక్ట్ ఈజ్ డిఫరెంట్ డిపెండింగ్ ఆన్ ది డెన్సిటీ అండ్ ఎలాస్టిసిటీ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ అన్నట్టు. సో ఏదైతే డెన్సిటీ ఎక్కువ ఉంటుందో ఇట్ విల్ బీ అ డీపర్ సౌండ్ యాజ్ కంపేర్ టు అ లోవర్ సౌండ్ ఆఫ్ అల్యూమినియం. సో ఈ రింగింగ్ అనేది ద లెంత్ ఆఫ్ దట్ సౌండ్ విచ్ ఇస్ జనరేటెడ్ అండ్ ద డెప్త్ ఆఫ్ దట్ సౌండ్ విల్ డిఫర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది మెటల్ దట్ వీ హ్యావ్ యూస్డ్, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దట్ మెటల్. హ్యూమన్ ఐకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అవి చాలా ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ని చూస్తే ది రెటీనా కెనాట్ ప్రాసెస్ ఇట్ అన్నట్టు. అది డెమాన్స్ట్రేట్ చేయడానికి ఇది ఒక మోడల్ పెట్టాము ఇక్కడ. ఇప్పుడు నార్మల్గా చూస్తే ఈ ప్రింట్లో మీకు రెక్టాంగ్యులర్ షేప్ కనిపిస్తుంది, కాన్సెంట్రిక్ రెక్టాంగ్యులర్ షేప్స్. అదే నేను ఇప్పుడు ఇది స్పిన్ చేస్తున్నప్పుడు స్పీడ్ పెరిగిన కొద్దీ మీకు ఆబ్జెక్ట్ షేప్ మారుతున్నట్టు అనిపిస్తుంది. అదే ఇప్పుడు చూస్తే మెల్లిగా ఒక స్టార్ షేప్లో కానీ ఫ్లవర్ షేప్లో కానీ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. దట్ ఈస్ బికాస్ ఇది ఇంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు రెటీనాలో మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అన్నీ ఒకటే దగ్గర మర్జ్ అయిపోతున్నాయి. అట్లా అయిపోయి ఏదైతే రెక్టాంగిల్ షేప్లో ఉందో అది ఇప్పుడు స్టార్ షేప్ లాగా కనిపిస్తుంది. సో దిస్ డెమాన్స్ట్రేట్స్ ది లిమిటెడ్ అబిలిటీ ఆఫ్ ది ఐ టు ప్రాసెస్ కాంప్లెక్సిటీ అన్నట్టు. సో ఇది ఫస్ట్ ఆర్డర్ లీవర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసము చేసిన సింపుల్ మోడల్ అండి. ఫస్ట్ ఆర్డర్ లీవర్స్ ఆర్ సింపుల్ మషీన్స్. బరువుని మనం సింపుల్గా ఈజీగా ఎలా లేపొచ్చు అని అనడానికి లివర్స్ని వాడతాము. సో ఇక్కడ ఉన్న 3 ఈ రాడ్స్కిను 5 kilos 5 kilos 5 kilos మూడిటికి సేమ్ వెయిట్ ఉంది. అదే ఇందులో వచ్చేసి ఇక్కడ లెంత్ తక్కువ ఉంటుంది, అక్కడ లెంత్ ఎక్కువ ఉంటుంది. సో ద ప్రిన్సిపల్ ఏంటంటే ద ఫోర్స్ దట్ యు అప్లై హియర్, దిస్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు దట్ లోడ్ ఇంటూ దిస్ డిస్టెన్స్. సో ఇందులో కూడా అక్కడ ఎఫర్ట్ ఇంటూ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ ఇంటూ డిస్టెన్స్. ఇక్కడ మనకి అక్కడ ఉన్న లోడ్ డిస్టెన్స్ రెండిటికి కాన్స్టెంట్ ఉంది. సో లోడ్ ఇంటూ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ ఆల్ దీస్ 3 situations. ఇక్కడికి వచ్చేసి ఈ లెంత్ తగ్గించాము. సో దట్ లోడ్ ఇంటూ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఎఫర్ట్ ఇంటూ డిస్టెన్స్ కనుక ఈ లెంత్ తగ్గింది, అందుకని మనము పెట్టాల్సిన ఎఫర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అదే లోడ్ని లిఫ్ట్ చేయడానికి. అదే ఇందులో డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది కనుక మనం పెట్టాల్సిన ఎఫర్ట్ ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. సో నేను ఈజీగా అదే 5 kilos వెయిట్ని లిఫ్ట్ చేయగలుగుతున్నాను. సో దిస్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ లీవర్ అన్నట్టు.
Speed of sound in air is roughly around 330 meters per second. అంటే సౌండ్ అనేది ఒక్క సెకండ్లో 330 మీటర్స్ వరకు ట్రావెల్ చేస్తుంది అన్నట్టు. సో అది డెమాన్స్ట్రేట్ చేయడానికి ఈ ఎక్స్పెరిమెంట్ చేశాము. ఇందులో ఏంటంటే ఈ పైప్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలాగా దిస్ సన్న వైట్ పైప్ 100 మీటర్స్ డిస్టెన్స్ కవర్ చేసుకుంటా ఇక్కడి వరకు వస్తుంది. సో మనం ఇందులోంచి మాట్లాడితే 100 మీటర్స్ డిస్టెన్స్ కవర్ చేసి అదే సౌండ్ సిగ్నల్ ఇక్కడికి చేరుతుంది అన్నట్టు. సో వీ సెడ్ 1 సెకండ్లో 330 మీటర్స్ అని చెప్పి ఈ 100 మీటర్స్ కవర్ చేయడానికి ఇంచుమించు 1/3 ఆఫ్ ఎ సెకండ్ తీసుకుంటుంది అన్నట్టు సౌండ్. సో ఇఫ్ ఐ స్పీక్ ఇన్ టు దిస్, హలో, ఇట్ కమ్స్ బ్యాక్ టు మీ విత్ అ టైమ్ ల్యాగ్ అన్నట్టు. ఒక రఫ్లీ 1/2 సెకండ్ 1/3 ఆఫ్ ఎ సెకండ్ టైమ్ ల్యాగ్తో ఇక్కడికి చేరుతుంది. సో పిల్లలకి స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది సింపుల్గా అర్థమైపోతుంది. వాట్ డు వి మీన్ బై టైమ్ టేకన్ టు ట్రావెల్. ఇది ఒక ఈకో ట్యూబ్ అన్నట్టు. ఇందులో సౌండ్ వేవ్స్ ఇక్కడ నుంచి మనం మాట్లాడితే అది ఆ 30 మీటర్స్ క్రాస్ చేసి అక్కడున్న బ్లాక్ హిట్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది. ఆ రిఫ్లెక్షన్ని మనం సౌండ్ రిఫ్లెక్షన్ని ఎకో అని అంటాం అన్నట్టు. సో ఇక్కడ మనము ఏమన్నా మాట్లాడితే తిరిగి మనకు అదే మళ్ళీ వినిపిస్తుంది. సో అది డెమాన్స్ట్రేట్ చేయడానికి ఈ ఎకో ట్యూబ్ వాడతాము. బేసిక్లీ ఇప్పుడు మనం ఏదన్నా వ్యాలీస్లోకి వెళ్ళి మౌంటైన్స్ ఉన్నప్పుడు మాట్లాడితే మనం మాట్లాడిందే 2-3 సార్లు వినిపిస్తుంది. దాన్ని ఎకో. ఎవరో ఒకరి సహాయం ఉండాలి. అపర్ణ గారికి ఎవరు సహాయం చేస్తున్నారో వారి మాటల్లోనే విందాం. ఈ బుక్ మార్క్ ప్రాజెక్ట్స్ ట్రస్ట్ అనే ఈ స్వచ్ఛంద సంస్థని స్టార్ట్ చేసిన కోర్ టీమ్ మెంబర్స్ నాతో పాటు అఖిల్ విశ్వనాథం, సౌమ్య ఆచార్, కవిత సురానా, అయినాక శ్రేయ విశ్వనాథం. సో మేమందరము మనీ, టైం, ఎఫర్ట్ అన్నీ కాంట్రిబ్యూట్ చేసి డూ సైన్స్ అనే దాన్ని నడిపిస్తున్నాము. స్టార్ట్ చేశాక చాలామంది ముందుకొచ్చారు సపోర్ట్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి. ఈ వచ్చిన వాలంటీర్స్ నుంచి ఒక కోర్ టీమ్, ఒక గ్రూప్ ఆఫ్ అడ్వైజర్స్ అండ్ మెంటర్స్ని ఫామ్ చేశాము. ఇందులో ప్రొఫెసర్స్ ఆఫ్ మ్యాథ్స్, సైన్స్, ఆస్ట్రానమీ వీళ్ళందరూ కూడా దే కాంట్రిబ్యూట్ దేర్ టైమ్, ఐడియాస్. మేము కొత్త మోడల్స్ చేస్తూ ఉంటే వీ యూజ్ దెమ్ యాజ్ ఆర్ సౌండింగ్ బోర్డ్స్. ఇక్కడ జరిగే టాక్స్కి, ఈవెంట్స్కి కూడా వాళ్ళ టైం కాంట్రిబ్యూట్ చేస్తారు. దాంతోపాటు మేము ఒక కోర్ ఆపరేషనల్ టీమ్ ఇక్కడ తయారు చేశాము. స్టార్టింగ్లో రిక్రూట్ చేసుకోవడానికి కష్టమైంది. ఇప్పుడు ఒక 6 మెంబర్స్ టీమ్ ఈజ్ యాక్టివ్లీ ఎంగేజ్డ్ ఎవ్రీ డే ఇన్ డూ సైన్స్. ఈ పిల్లలు ఇంజనీరింగ్, ఆర్ట్స్, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలకి వీ హ్యావ్ ట్రైన్డ్ దెమ్ ఆన్ ఆర్ ఎగ్జిబిట్స్ అండ్ ఆర్ వర్క్. వాళ్ళు ఇక్కడ రెగ్యులర్గా పనిచేస్తూ ఉంటారు. నా పేరు అఖిలేష్ కుమార్. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఎంటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడికి వచ్చేసి నేను ఒక 1 ఇయర్ అవుతుంది ఇక్కడ ఇంటర్న్షిప్ చేస్తూ. యాక్చువల్లీ ఇంటర్న్షిప్ వచ్చేసి నాకు చాలా త్రూగా తెలిసింది, చాలా వెబ్సైట్ త్రూగా తెలిసింది నాకు ఇక్కడ. సో ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా థింగ్స్ నేర్చుకున్న ఉన్నాయి. ఈవెన్ నా స్కూల్ ఏజ్లో కూడా నేర్చుకునేవి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా థింగ్స్ నేర్చుకున్నాను. అట్ ది సేమ్ టైం చాలా స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి. లైక్ ప్రజెంటేషన్ స్కిల్స్ అలాంటివి చాలా మటుకు ఇంప్రూవ్ అయ్యాయి. ఇప్పుడు కూడా లైక్ వేరే పిల్లలు వచ్చినప్పుడు కూడా అంటే అవి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మన స్కిల్స్ కూడా చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. నా పేరు వెంకటేష్. నేను డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. సో ఇక్కడ ఇంటెన్స్గా వర్క్ చేస్తున్నాను. సో నార్మల్గా నాకు సైన్స్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. సో అందువల్ల ఇక్కడ డూ సైన్స్ పార్క్లో ఇంటెన్స్గా వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చే పిల్లలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా బాగుంటుంది. ఒకప్పటి మాటలెందుకు, ఇప్పటి పరిస్థితులను మహిళలు అర్థం చేసుకోవాలి. పైగా ఉమ్మడి కుటుంబాలలో చదువు ఉంటే ఉండేది, లేకుంటే లేదు. మరిప్పుడు మహిళలంతా విద్యావంతులవుతున్నారు.
నేటి మహిళలు పనిపాట లేకుండా చదివిన చదువుకు న్యాయం చేయకుండా ఖాళీగా ఇంట్లో ఉంటున్నారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించిన చదువుకు విలువ లేనట్టే కదా. ప్రతి గృహిణి గుర్తించాలి. అపర్ణ విశ్వనాథ్ గారు మహిళలకిచ్చే సందేశం ఏంటో ఇప్పుడు విందాం. మనందరికీ ఏదో ఒక విషయం పైన ఆసక్తి ఉంటుంది, ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. అది ఒక ప్యాషన్ అయినప్పుడు దాన్ని మనం ఫాలో చేస్తూ ఇఫ్ వీఆర్ కమిటెడ్ టు ఇట్ దెన్ వీల్ బీ ఏబుల్ టు ఓవర్కమ్ ఎనీ హర్డిల్స్ దాట్ వీ ఫేస్. అట్లాగా మనం ఒక నమ్మకంతో ముందుకు వెళ్తే విల్ బీ ఏబుల్ టు అచీవ్ వాట్ ఎవర్ వీ సెట్ అవుట్ ఫర్. ఆ విధంగా మీకు ఏదైనా ఒక ప్యాషన్ ఉండి, ఒక ఆసక్తి ఉంది, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే యూ షుడ్ బీ ఏబుల్ టు షేప్ అప్ యువర్ ఐడియాస్. మీకు ఎంతోమంది సాయం చేయడానికి ముందుకు వస్తారు అండ్ యూ విల్ బీ ఏబుల్ టు డూ థింగ్స్ దట్ విల్ గివ్ యూ సాటిస్ఫాక్షన్ అండ్ దట్ విల్ బీ ఆఫ్ వాల్యూ టు ద సొసైటీ. సో I would urge everybody to go forward and think themselves as to what is it that drives them, that gives them happiness, and take that forward and do things that make things happen. బుక్ మార్క్స్ ప్రాజెక్ట్ ట్రస్ట్ను అపర్ణ గారు ఎలా ముందుకు తీసుకువెళ్తున్నారో ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. సో ఫార్ ఇప్పటి వరకు మా దగ్గర ఒక 20,000 స్టూడెంట్స్ వరకు వచ్చి ఎక్స్పీరియన్స్ చేశారు. అండ్ అలాంగ్ విత్ ప్లేయింగ్ మా డూ సైన్స్లో డెమాన్స్ట్రేటర్స్ ఉంటాడు, ట్రైన్డ్ డెమాన్స్ట్రేటర్స్. వీళ్ళు ప్రతి ఎగ్జిబిట్కి అండర్లైన్ సైన్స్ ఏముంది వాళ్ళకి మేము ట్రైన్ చేస్తాము. వచ్చిన విజిటర్స్కి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ వీ ఎంకరేజ్ ఎవ్రీబడి టు గో play with the exhibits, experience and discover themselves, and wherever they need guidance మేము వాళ్ళకి గైడెన్స్ ఇస్తామన్నట్టు. దీంతో పాటు మా దగ్గర టాక్స్ అండ్ ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాము. ఎక్స్పీరియన్స్ ప్రొఫెసర్స్, సైన్స్లో వాళ్ళు హై లెవెల్ సైన్స్, మ్యాథ్స్ నేర్పించే ప్రొఫెసర్స్ వచ్చేసి మనందరికీ సింపుల్గా అర్థమయ్యే విధానంలో హై లెవెల్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంతోపాటు మేము కొన్ని ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాము. ఇప్పుడు ఆడుకుంటా ఇఫ్ వి టీచ్ చిల్డ్రన్ దే అండర్స్టాండ్ మోర్. అయితే ట్రెజర్ హంట్ అని చెప్పి, ఫ్రీడమ్ హంట్ అని చెప్పి ఇది గేమ్ లాగా సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ పెట్టి వీఆర్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ టు చిల్డ్రన్ బెటర్. సో రెగ్యులర్గా సైన్స్ ఎగ్జిబిట్స్తో పాటు వీ ఆర్గనైజ్ ఇటువంటి టాక్స్ ఇంకా ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తుంటాము. సో సైన్స్ అనేది క్లాస్ రూమ్ నుంచి బయటకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో మేము డూ సైన్స్ పెట్టాము. సో ఒక పైలట్ డూ సైన్స్ స్టార్ట్ చేసాము. ఆ తర్వాత దీన్ని చూసి చాలామంది దే స్టార్టెడ్ ఆస్కింగ్ ఇట్లాగా మా దగ్గర కూడా చేయగలరా అని చెప్పి. మొన్నే జిహెచ్ఎంసి వాళ్ళు కొత్తగా మొదలుపెట్టిన మీరాలం పార్క్లో దే ఆస్క్డ్ us టు డెలివర్ 5 సైన్స్ మోడల్స్. సో ఆ పబ్లిక్ పార్క్లో కూడా ఇప్పుడు సైన్స్ మోడల్ డెలివర్ చేశాము. అదేవిధంగా వేరే పార్క్లో కూడా డెలివర్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ దివ్యవాణి టీవీ. మా లాంటి వాళ్ళని మీరు ఇంకా ప్రోత్సహించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అగైన్. చూశారు కదా, అపర్ణ విశ్వనాథ్ గారు తన ఆలోచనలకు చక్కని రూపమిచ్చి తమ్ముడు మరియు స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహం అందుకొని తనను తాను నిరూపించుకొని ఆదర్శ మహిళగా నిలిచారు. మీలో దాగి ఉన్న ప్రతి ప్రతిభకు మెరుగులిదిద్దండి, అనుకున్నది సాధించండి, ఆదర్శ మహిళగా నిలవండి. వచ్చే వారం మరో ఆదర్శ మహిళతో ఆమె ఆదర్శం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.